అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో బలహీనపడుతున్న రైతుల్ని, వాళ్ల బాధలని తన పాదయాత్రలో చూసి చెలించిపోయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ప్రకారం ప్రమాణ స్వీకారోత్సవం రోజున రుణమాఫీపై మొదటి సంతకం పెట్టి కమిటీ వేసి రుణమాఫీ చేస్తున్నారు. అంతేకాదు, రుణమాఫీ, భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాల పంపిణీ చేసి రైతుల్ని శక్తివంతుల్ని చేశారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారంగా మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం చేసి రైతు రుణమాఫీ చేయటం వల్ల రైతులంతా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. గతంలో మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆయన ఇప్పుడు మాకు రుణమాఫీ చేయటం వల్ల నా మటుకు నాకు 50,000 రుణం తీరింది. ఇప్పుడు మా ఇంటిలో పాది సంతోషంగా ఉన్నాం. మా ఊళ్ళో బక్క రైతులు కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. రైతులందరికీ రుణమాఫీ జరిగింది కాబట్టి మీ రైతులందరూ ఆనందంగా ఉన్నాం. రైతాంగం అంతా కూడా అప్పులు పాలైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో పూర్తిగా రైతులందరి క్షేమం కోరి ఎరువులు విత్తనాలు కొనలేని పరిస్థితిలో ఉండగా ఆయన మా రైతాంగానికి చేయూతనిచ్చాడు. ఆయన ఇలాగే నా మట్టుకు నాకు ప్రభుత్వం నుంచి వచ్చిన 25,000 రూపాయలు బ్యాంకులో ఆన్లైన్లో మా అకౌంట్లో పడ్డాయి. మరి అలాగే అందరికి కూడా ఇంచుమించు పడ్డాయి రైతాంగానికి. మా మట్టికి మాకు ఈ ప్రభుత్వం నమ్మినందుకు పూర్తిగా ఈ ప్రభుత్వం మాకు అప్పుగా కొంత చేయూతనిచ్చిందని చెప్పి ఆశిస్తున్నాం. నా పేరు వెంకటరెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగు నుంచి నేను మాట్లాడుతున్నాను. నాకు 5 ఎకరాలు పత్తి పొలం ఉండే. సంవత్సరము పంట ఎచ్చనే ఉండాను, వర్షాలు పడ్డంలే. అప్పులేమో సంవత్సరం పెరిగిపోయా. ఇక నాకు సావొకటే మార్గం ఉండే. కానీ మొన్న పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలను విని మా బాధలన్నీ చూసి రుణమాఫీ హామీ ఇచ్చిరి. ఆయన అధికారంలోకి వస్తానే మొదటి ఫైల్ మీద రుణమాఫీపై సంతకం పెట్టి రుణమాఫీ చేసిరి. మొదటి విడతలోనే నాకు 50,000 రుణమాఫీ అయ్యింది. ఇట్లాంటి ప్రభుత్వము 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. నా పేరు రాజు నాయక్. మాది అనంతపూర్ డిస్టిక్ ముదుగుబ్బ మండలం. మాకు 6 ఎకరాల పొలం ఉంది. వర్షాలు ఎప్పుడో వచ్చేటివి, మాకు బోర్లో నీళ్లు పడవు. వర్షాలకే మా పంటలు పండుతాయి. వేరుశనగ వేస్తాము. దానివల్ల మాకు వర్షాలు లేక కరువుతో మేమంతా వలస వెళ్ళిపోతూ ఉంటాం. కేరళకి, తిరుపతికి అట్లా కూలి పనులకు పోయేసి బతుకుతూ ఉంటాం మేము. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైతే రుణాల మాఫీ చేస్తామన్నారు. ఆయన మాట చెప్పి మాట నెరవేర్చినారు. ఇది రైతు ప్రభుత్వం. రైతు రుణమాఫీ చంద్రబాబు స్వప్నం.